నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి ఆఫీషియల్ అప్డేట్ తక్కువగానే బయటకు వస్తున్నా ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ కొనసాగుతోంది. అయితే అసలు టైటిల్ ఏంటి అనే ఆసక్తి అభిమానులు రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. అంటే కథలో మనం ఫ్లాష్ బ్యాక్ చూస్తాం లేదా కాలంలో వెనుకకి వెళ్తాం. అందుకే భారీ సెట్స్, ప్రత్యేకమైన లొకేషన్స్, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఈ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం జోర్డాన్ ఎడారిలో కీలకమైన షెడ్యూల్ ను చిత్రీకరిస్తోంది. అక్కడ ఎన్టీఆర్ పై హాలీవుడ్ స్టైల్ ఫైట్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇసుక తిన్నెల మధ్య భారీ యాక్షన్ సెటప్ లతో తీస్తున్న ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇటీవల ఆయన స్టైలిష్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన అభిమానులు ఈసారి ఎన్టీఆర్ మరింత డిఫరెంట్ గా కనిపించబోతున్నారు అని ఆనందపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 15 కిలోల బరువు తగ్గారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. తన పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా, మానసికంగా సిద్ధమవటం ఎన్టీఆర్ ప్రత్యేకత. అందుకే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈసారి మరో స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకమని తెలుస్తోంది. మరోవైపు మలయాళ స్టార్ టోవినో థామస్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం ఇప్పటికే భారీ చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ మరియు టోవినో మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాలు బ్లడీగా, ఇంటెన్స్ గా ఉంటాయని అంటున్నారు. ఈ ఇద్దరు పవర్ఫుల్ నటుల మధ్య పోరాటం సినిమాకు హైలైట్ గా నిలుస్తోందని అభిమానులు భావిస్తున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా చాలా భారీగా రూపొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సంగీతాన్ని రవి బస్సూర్ అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. సలార్ సినిమాల్లో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసాయి. అదే తరహాలో ఈ సినిమాకు పవర్ఫుల్ మ్యూజిక్ ఉండబోతోందని అంచనా. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ఫిక్స్ కావటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అయితే అసలు టైటిల్ ఏమిటి అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఇప్పటి వరకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ వినిపించగా తాజాగా సోషల్ మీడియాలో మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ పరిశీలనలో ఉందట అనే వార్త అభిమానుల్లో చర్చకు దారితీస్తుంది. గతంలో రామ్ చరణ్ హీరోగా బ్రూస్ లీ ది ఫైటర్ అనే సినిమా వచ్చింది. టైటిల్ రూల్స్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత అదే పేరును మళ్లీ వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా RRR తర్వాత చరణ్ టైటిల్ ను ఎన్టీఆర్ వాడితే అది సోషల్ మీడియాలో భారీ హైప్ కి దారితీస్తుందని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ విషయంపై నిర్మాతలు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ లో అసలు టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ లేదా టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.